వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు. బీహార్లో చనిపోయిన ఓటర్లతో టీ తాగిన రాహుల్ గాంధీ, ఈసీకి థ్యాంక్స్ అంటూ ఎద్దేవా. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, హర్యానా పంచాయతీ ఎన్నికల్లో పునః ఎన్నిక వల్ల మారిన ఫలితం. గాజాలో మరో రక్తపాతం, 100 మంది మృతి, ఆకలి మరియు దాహంతో పసిబిడ్డల మృతి. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్కు చెందిన 7 వ్యక్తుల బృందాన్ని కలిశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కింద వారిని చనిపోయినట్లు పేర్కొంటూ ముసాయిదా ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించారు. ఇండియా కూటమి ఓటు చోరీకి వ్యతిరేకంగా పోరాడుతుందని వారికి హామీ ఇచ్చారు. ఆర్జేడీ అగ్రనాయకుడు తేజస్వి యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాఘోపూర్ నియోజకవర్గానికి చెందిన రామిక్ బాల్రే, హరేంద్ర రే, లాల్ముని దేవి, బచియాదేవి, లాల్వతి దేవి, పూనం కుమారి, మున్నా కుమార్ వీరందరూ సుప్రీంకోర్టు ఎస్ఐఆర్పై పిటిషన్లను విచారిస్తున్నందున ఢిల్లీలో ఉన్నారు. ఆర్జేడీ సీనియర్ రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్తో కలిసి వారు రాహుల్ను ఆయన నివాసంలో కలిశారు. వారితో తన సంభాషణ వీడియోను రాహుల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. జీవితంలో చాలా ఆసక్తికరమైన అనుభవాలు ఉన్నాయి, కానీ నేను చనిపోయిన వ్యక్తులతో టీ తాగే అవకాశం ఎప్పుడూ పొందలేదు. ఈ ప్రత్యేకమైన అనుభవానికి ఎన్నికల కమిషన్కు ధన్యవాదాలు అంటూ ఈసీ తీరును ఎద్దేవా చేశారు. ఎస్ఐఆర్ కోసం అవసరమైన పత్రాలను పూర్తి చేసినప్పటికీ వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించారని యాదవ్ అన్నారు. బాబియాదేవి వైపు చూపిస్తూ ఆమె వయసు 72 సంవత్సరాలు అని యాదవ్ అన్నారు. కానీ ఆమె చనిపోయిందని పేర్కొంటూ ఆమె పేరు తొలగించారని, ఆమె పేరు డ్రాప్ రోల్స్లో లేదని ఆమె కుమారుడు తెలుసుకున్నాడని అన్నారు. ముందుగా ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఒక కొత్త ప్రచార వీడియోను విడుదల చేసింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రజలు తమ స్వరాన్ని పెంచాలని, రాజ్యాంగ సంస్థలను బీజేపీ బారి నుండి కాపాడాలని కోరారు. ఖర్గే మాట్లాడుతూ, మీ ఓటు హక్కును లాక్కోనివ్వకండి, ఈసారి ప్రశ్నలు అడగండి, సమాధానాలను డిమాండ్ చేయండి, ఓటుకు వ్యతిరేకంగా మీ స్వరాన్ని పెంచండి అని ఖర్గే అన్నారు. కాగా బీహార్లో ఓటర్ జాబితా నుంచి దాదాపు 65 లక్షల మంది ఓటర్లను తొలగించామని పేర్కొంటూ ఎన్నికల సంఘం ఇటీవల ముసాయిదాను విడుదల చేసింది. అయితే ఈ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. గుజరాత్ వ్యక్తులు బీహార్లో ఓటర్లుగా మారుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. భారతీయ న్యాయ చరిత్రలో కేవలం అరుదైన సందర్భంలో సుప్రీంకోర్టు హర్యానా రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామం బౌనా లఖ్వాలో 2022 పంచాయతీ ఎన్నికల ఫలితాలను రద్దు చేసి కొత్త ఫలితాన్ని ప్రకటించింది. మొదట కుల్దీప్ సింగ్ను సర్పంచ్గా ప్రకటించగా పునః ఎన్నిక తర్వాత మోహత్ కుమార్ విజేతగా గుర్తించబడ్డారు. నవంబర్ 2, 2022న జరిగిన ఎన్నికల ప్రారంభ గణనలో కుల్దీప్ సింగ్ ముందుగా గెలిచాడని ప్రకటించబడింది. కానీ మోహత్ కుమార్ అనుమానం వ్యక్తం చేసి అదనపు సివిల్ జడ్జి వద్ద అప్పీల్ చేసిన తర్వాత బూత్ నంబర్ 69లో పునః ఎన్నిక కోసం ఆదేశం వచ్చింది. మే 7న 2025న ఈ ఆదేశం వచ్చి రాష్ట్ర హైకోర్టు జూలై 1, 2025న రద్దు చేసింది. మోహత్ కుమార్ తిరిగి సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. 31 జూలై 2025న సుప్రీంకోర్టు 65 నుంచి 70 బూత్ల ఈవీఎంలను స్వయంగా విచారించింది. ఆగస్టు 6న పునః ఎన్నిక జరిగింది. మోహత్ కుమార్ 1051 ఓట్లు, కుల్దీప్ సింగ్ 1000 ఓట్లు రాగా ఆగస్టు 11న సుప్రీంకోర్టు మోహత్ కుమార్ను సర్పంచ్గా ప్రకటించింది. ఈ ఘటన ఈవీఎంల విశ్వసనీయత మరియు ఎన్నికల పారదర్శకతపై ప్రశ్నలు రేకెత్తించింది. ఈ కేసు భవిష్యత్తులో ఎన్నికల సవాళ్లకు ఒక ఉదాహరణగా మారవచ్చు. ఇజ్రాయెల్ బాంబింగ్ మరియు షూటింగ్ వల్ల గాజాలో మరో 100 మంది పాలస్తీన్ పౌరులు మృతి చెందారు. ఇందులో ఎక్కువగా మహిళలు మరియు పసిబిడ్డలు ఉన్నారు. ఉత్తర గాజాలో సాయం పొందే పౌరులను నేరుగా లక్ష్యంగా పెట్టారు. రఫా సమీపంలోని రసాయన కేంద్రంపై బాంబింగ్లో 16 మంది, ఆహారం కోసం వెళ్లిన 37 మంది గాయపడ్డారు. గాజా నగరంలో ఒకే రోజు 61 శవాలు ఆసుపత్రికి చేరాయి. ఆకలి మరియు దాహంతో మరణాల సంఖ్యను పెంచింది. నివాస బంధుల కారణంగా త్రాగునీరు, పాలు మరియు ఆహారం తక్కువగా ఉంది. బిడ్డలతో సహా 8 మంది ఆకలి వలన మృతి చెందారు. అక్టోబర్ 2023 నుండి ఇప్పటి వరకు 235 మంది ఆకలి లేదా పోషకాహార లోపం వల్ల మరణించారు. అందులో 106 మంది బిడ్డలు ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ నిపుణులు ఇది కేవలం యుద్ధం కాదు, పూర్తి జాతి నాశనం అని పేర్కొన్నారు. ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్లు మట్టితో కప్పబడ్డాయి. డాక్టర్లు చెప్పినట్లు మాకు మరే మందులు, ఆక్సిజన్ లేదు. మనం బిడ్డలను మన కళ్ల ముందు మరణిస్తుండగా చూస్తున్నాం. ఇజ్రాయెల్ గాజా నగరంపై ఆక్రమణ కొనసాగిస్తోంది. లక్షల పాలస్తీనియన్లను బంధన జోన్లలో నిలిపింది. సిరా పక్క ప్రాంతంలో 3 రోజుల్లో 300 ఇళ్లు ధ్వంసం చేయబడ్డాయి. కుటుంబాలన్నీ హై ఎక్స్ప్లోజివ్ బాంబ్స్తో నాశనం అయ్యాయి. ప్రపంచమంతా నిరసనలు చేపట్టుతున్నప్పటికీ గాజాలో ప్రతిరోజు ఒక కొత్త విపత్తు జరుగుతుంది మరియు మానవత్వం ఇంకా నిశ్శబ్దంగా ఉంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.